హాయ్ అండి, రండి జంతికలు చేయడం చూపిస్తాను. వరిపిండితోటి చూపిస్తాను రండి. ఇక ఫస్ట్ అయితే పిడికిడి నువ్వులు వేసాను. ఈ పిండి కొంచెం వాము, ఉప్పు, కారం, వేడి నూనె వేసి కలపాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేస్తాం. 2 కిలోల బియ్యం 8 గంటలు నానబెట్టి వడగట్టి మిక్సీ పట్టాను ఇది జంతికలకి. అలా అయితే బాగుంటుంది. సరిపడా ఉప్పు. 2 కేజీల బియ్యం రాత్రి శుభ్రంగా నానబెట్టేసాను. 11:30-12 గంటలకి వడగట్టేసాను శుభ్రంగా. ఇక కొంచెమే శనగపిండి వేయాలి. 2 కిలోలకి చూడండి ఎంత వేస్తాను. ఇక ఆపేసారు. ఒక చటాకంత అంతే వేయాలి శనగపిండి. గుల్లగా వస్తాయి, ఎక్కువ వేయకూడదు శనగపిండి. 2 కిలోల బియ్యం శుభ్రంగా నానబెట్టేసాను. పొద్దున్న లేచి కడిగేసి శుభ్రంగా వడగట్టి ఒక బట్ట మీద ఆరబెట్టేసాను. శుభ్రంగా ఆరిపోయింది. ఇంట్లోనే మిక్సీ పట్టేసాను, మెత్తగా పట్టేసాను చూడండి. ఇందులో వాము, నువ్వులు, కారం, ఉప్పు, పిడికిడి శనగపిండి. ఇదేమో నూనె కాచి ఉంచాను, మరిగించి ఉంచాను నూనెగో. అది మరిగించిన నూనె గుడ్డతో పట్టుకున్నాను. వేడిగా ఉన్నది నూనె. అంత నూనె ఇందులో వేయాలి. చాలా బాగుంటుంది. తింటూ ఉంటే కరకరలాడుతుంది. చూసారా ఆవిరి వస్తున్నది. వేడి నూనెది. నిన్న అరిసెలు చేశాను కదా, ఆ నూనె కొంచెం మిగిలితే మరిగించి ఉంచాను. ఇప్పుడు బాగా వేడెక్కి ఇందులో వేసాను. ఇప్పుడు మెల్లిగా కలిపేసాక చూపిస్తాను. ఇక నూనె పెట్టాను. ఒక 1/2 కిలో తక్కువ నూనె. ఇందులో ఈ జంతికలన్నీ అయిపోతాయి. చూసారు కదా, ఆ నూనెలో లాగదు నూనె. ఇక ఇప్పుడే నేను 3 కన్నాలు ఇది తీసుకున్నాను. చూడండి చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది. నువ్వులు వేయండి. నువ్వులు ఎక్కువ వేస్తే జంతికలు చాలా రుచిగా వస్తాయి. నేను నువ్వులు వేసాను, పిడికిడి కంటే ఎక్కువ వేసాను. మీ ఇష్టం వచ్చినట్టు జంతికలు వేసుకోండి. చిన్నవి, పెద్దవి, రౌండ్వి ఎలా పడితే అలా వేసుకోండి. చిన్నవైనా వేసుకోవచ్చు. నేను చిన్నవే వేస్తాను. చితిపీ కంటే చిన్నవి తినొచ్చని. పెద్దవి వేసుకోవచ్చు. రెండు చూపిస్తాను. నూనె బాగా కాగాలి. కాగాక చూపిస్తాను. చూడండి ఇందులో వేసాను. ఒకటి వేసి తీసాను, మళ్ళీ చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది నానబెట్టిన బియ్యం. నానబెట్టి మిక్సీ పట్టారనుకో తొందరగా వచ్చేస్తుంది. మెత్తగా పిండి వస్తుంది. జంతికలు చేయడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటాయి. పొడి పిండి కంటాను. 2 కిలోల పిండి, 2 కిలోల బియ్యం నానబెట్టి స్టోర్ బియ్యం చేశాను. చాలా కమ్మగా ఉంటాయండి. నూనె కూడా ఏం లాగదు. ఒక 2 గంటల సేపు బట్ట మీద శుభ్రంగా ఇంట్లోనే ఆరబెట్టేయాలి. ఎండలో ఆరబెట్టకూడదు, ఇంట్లోనే. ఎందుకంటే మిక్సీ పడుతుంటే కొంచెం చల్లగా ఉంటుంది. చూడండి జంతికలు వేసాను అవన్నీ. చూడండి, తినండి, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా కర్రమంటున్నాయి, గుల్లగా వచ్చాయి. ఇగో ఇలాగా చూసారు కదా, చక్కగా ఇలా వచ్చేస్తాయి, గుండైపోతాయి. చాలా బాగుంటుంది. తింటూ ఉంటే కూడా అలాగే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, చేయండి, తినండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. 2 కిలోలకి మాత్రం అయ్యాయి. చూసారు కదా, నిన్న అరిసెలు మినపసున్ని చూపించాను. ఇవాళ జంతికలు. ఇంతే నా పిండి వంటలు. మళ్ళీ సద్ది బూరెలు సంక్రాంతి నాడు. అంతే, చక్కగా వస్తుంది. ఇలాగా అయిపోయింది పిండి. 2 గంటలు పట్టింది, అయిపోయింది.